శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 భీమవరం శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 గుంటూరు బుధవారం. ఆరాధన ఉదయం 7 గంటల నుంచి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను ప్రియులరా. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 26వ అధ్యాయము 6వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. లెవిటికస్ చాప్టర్ 26 వర్స్ 6. లేవియా కాండము 26వ అధ్యాయం 6వ వచనం. ఆ దేశములో నేను మీకు క్షేమము కలగజేసేదను, మీరు పండుకొనినప్పుడు ఎవడును మిమ్మను భయపెట్టడు. ఆ దేశములో దుష్ట మృగములు లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన వాగ్దానము. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలగజేసేదను, మీరు పండుకున్నప్పుడు ఎవడునూ మిమ్మల్ని భయపెట్టడు. దేశం అంటే నీ కుటుంబం, నీ వ్యవస్థ, నీవు నివసిస్తున్న స్థానము, ప్లేస్. భయంతో బ్రతుకుతున్నావేమో, ప్రతిరోజు భయం వేస్తూ ఉంది. నాకు చాలా భయంగా ఉంది, ఏమైపోతామో. ఒక రకంగా మేము బ్రతుకు. ఇప్పుడు మా పరిస్థితి ఎవరికైనా తెలిస్తే ఏమైపోతుంది, జీవితం ఏంటి, లేకపోతే ఎవరైనా వస్తారేమో, చంపేస్తారేమో, లేకపోతే ఎవరైనా మా గురించి లూజ్గా మాట్లాడతారేమో, డిగ్రేడ్ చేసి మాట్లాడతారేమో, తక్కువ చేసి మాట్లాడతారేమో, అమ్మేస్తారేమో, అవమానమైపోతామేమో అని భయపడుతున్నావా? అయితే నాకున్న రోగం అందరికీ తెలిసిపోతే నేను ఎలా తలెత్తుకోవాలి, నేను బ్రతకలేనని భయపడుతున్నావా? ఆర్థికంగా అప్పులు ఎక్కువైపోయినాయి, అప్పులు వారు తరిమేస్తూ ఉన్నారు, బ్రతకాలని లేదని ఏడుస్తూ ఉన్నావా? హృదయము వేదనగా ఉందా? గర్భఫలము లేదు, అందరు ఇంకా పిల్లలు పుట్టలేదా, ఇంక పుట్టరేమో, గొడ్రాలువేమో లేదా గొడ్డివాడువేమో అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటుంటే భయం వేస్తూ ఉందా? ఇంక పుట్టరేమో, నా జీవితంలో ఈ నింద నేను భరించాలా అని దుఃఖముతో ఉన్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ కీడు నీ ఇంటికి రాదు, నువ్వు భయపడవద్దు. దేవుడు మీకు నెమ్మది కలిగినట్లుగా దేవుని కార్యము జరగబోతూ ఉంది. నీవు రోగం గురించి భయపడొద్దు, అప్పుల గురించి భయపడొద్దు, అసలు శత్రుత్వం గురించి భయపడవద్దు. నీవు ఎక్కడ పడుకున్నా సుఖనిద్రపోతావు. అంత ధైర్యము దేవుడికి ఇవ్వబోతున్నాడు, అంత గొప్ప ఆరోగ్యము దేవుడికి ఇవ్వబోతూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన వాగ్దానం చూడండి. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలగజేసేదను, నెమ్మదిని కలగజేస్తాను, శాంతిని కలగజేస్తాను. ఇప్పుడు ఒత్తిడితో పరుగులెడుతున్నామేమో, ఒత్తిడి లేకుండా దేవుడు చేస్తున్నాడు. పరిశుద్ధమైన కార్యము ఎట్లా జరగబోతుందంటే, ఎస్పెషల్లీ నీ ఫ్యామిలీలో గొప్ప కార్యము దేవుడు చేయబోతూ ఉన్నాడు. నువ్వు ఇటు పారిపోవాల్సిన పని లేదు, ఇటు జంప్ అయిపోవాల్సిన పని లేదు, దాక్కును జీవించవలసిన పని లేదు. తలగానే నిలబడుతున్నావు. దేవుడు నిన్ను తలగా నియమిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నీకు తోడై ఉన్నాడు. ఏం భయపడకు, ఆత్మ నీ పక్షంగా కార్యము జరిగించబోతున్నాడు. పరిశుద్ధాత్ముడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలగజేసేదను, మీరు పండుకున్నప్పుడు ఎవడునూ మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసేదను. దుష్టమృగములు, దుష్ట సాంగత్యము, కీడు, చేతబడి, దైవ శక్తులు, మాంత్రికులు ఏదో చేస్తున్నారని భయపడుతున్నావేమో. ఇంకెవ్వడు ఏమి చేయలేడు. పరిశుద్ధాత్ముడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఎవరెన్ని చేతబడులు చేసినా, నీకోసం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని రకాలుగా శపించుతూ ఉన్నా, మంత్రిస్తూ ఉన్నా, మాంత్రికుల దగ్గరికి వెళ్ళి ప్రత్యేకమైన పూజలు చేయిస్తున్నారని భయపడుతున్నావేమో. ఎవరిన్ని చేసినా అది వారికే వెళ్ళిపోతుంది. కానీ నీ పక్షముగా బలమైన దైవ కుమారుడున్నాడు.
నీ దగ్గర, నీ బెడ్ దగ్గర, నీ ఇంటి చుట్టూ, నీ బిడ్డల చుట్టూ దేవుని దూతలు కాపుదలు ఉన్నాయి. భయపడిన అవసరం లేదు. సమస్త కీడిని దేవుడు దూరం చేస్తున్నాడు. నువ్వు సుఖముగా నిద్రపోతావు, ఆరోగ్యమైన సాక్షిగా ఉంటావు. ఆత్మ నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనంలో చదువుకుందాం రండి. అందులో గొప్ప మాట ఒకటి ప్రభు చూపిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. ఇంతవరకు దీనిని 2-3 ఎపిసోడ్లుగా మనం ధ్యానం చేసుకోవటం జరిగింది. 4వ ఎపిసోడ్గా దేవుడు మరొక అంశము ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నారు. ఐజయా చాప్టర్ 11 వర్స్ 11. బైబిల్ ఉన్నవారు తెరవండి, చదువుదాం. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండి ఐగుప్తులో నుండి పత్రోసులో నుండి కూషులో నుండి ఎలాములో నుండి షీనారులో నుండి హమాతులో నుండి సముద్ర ద్వీపములలో నుండి విడిపించి. ఈ మాట అందరూ చెప్పాలి. విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. అందరు నాతో ఈ మాట గట్టిగా చెప్పాలి. కుడి చేయి పైకెత్తి విడిపించి గట్టిగా చెప్పాలి. ఇంకా గట్టిగా. విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. దేవునికి మహిమ కలుగునుగాక. శేషించు ప్రజలకి అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఎలాములో నుండి, షీనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. ఈరోజు మీకు శుభవార్త పరలోకం నుండి వచ్చిన మాట ఏంటంటే, మిమ్మల్ని విడిపించటానికి, అంధకారముల నుండి దీవెనకరమైన స్థలంలోకి రప్పించటానికి ఆయన రెండవసారి మరలా రెండవ మారు తన చేయి చాపుతున్నాడు. పోయిని మరలా ఇవ్వటానికి. పోయిన సమయం, ఒకప్పుడు నీ వైభవం ఎలాగుందో, ఒకప్పుడు ఎంత సంతోషించావో, ఒకానొక సమయంలో నీ కుటుంబానికి ఎటువంటి చరిత్ర ఉందో, దీవెన, ఆస్తి, ఐశ్వర్య, ఘనతలు ఉన్నాయో అన్నీ కోల్పోయి అనాదిగా అయిపోయిన నా జీవితం అనుకుంటున్నావు కదా. మరలా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఐగుప్తులో ఉన్నా, అష్షూరులో ఉన్నా, పత్రోసులో ఉన్నా, హమాతులో ఉన్నా, సముద్ర ద్వీపాల మధ్య ఐలాండ్లో ఉన్నా, ఎక్కడున్నా, ఏ భయంకరమైన స్థితిలో ఉన్నా ఆయన నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మరొకసారి నీకు సహాయం చేయటానికి, చూడండి, నిన్ను విడిపించటానికి, రోగము నుండి విడిపించటానికి, అప్పుల నుండి విడిపించటానికి, పాపము నుండి విడిపించటానికి, శాపము నుండి విడిపించటానికి, రప్పించటానికి రెండవ మారు తన చెయ్యి చాచుతున్నాడు. మరలా రక్షణ అనుభవంలో దేవుడు మరలా నిన్ను నడిపించబోతున్నాడు. ఒకసారి అభాషణ అయిపోయిందని ఏడ్చేవేమో, మరలా దేవుడు చెయ్యి చాచుతున్నాడు. దేవుడు చెయ్యి చాచితే ఎలా ఉంటుందో తెలుసా మీకు? దేవుడు చెయ్యి చాపితే, ఆయన చెయ్యి ఇలా చాపితే ఇచ్చే చెయ్యి అయింది. ఎవరిది? గట్టిగా చెప్పండి. ఆయన చెయ్యి ఇలా పెట్టడానికే ఉంటుంది అంతే. మన చెయ్యి ఎలా ఉంటుంది? దేవా, ఇవ్వా, సహాయం చేయవా, ఇది ఇవ్వా, అది ఇవ్వా అని ఎన్నున్నా సరిపోదు. ఎంత బంగారం ఉన్నా సరిపోదు. ఎంతున్నా సరే, ఒక కొత్త మోడల్ వచ్చిందంటే మళ్ళీ భర్తను అడుగుతూనే ఉంటావు. మళ్ళీ ఏదో ఒకటి. మానవ జీవితంలో మానవ హస్తము పుచ్చుకోవడానికే సిద్ధపడింది. కానీ దేవుని హస్తము ఈ మానవుణ్ణి సంతోషపెట్టడానికి
ఆయన హస్తము చాపుతున్నాడు. దూరముగా ఉన్న నీ దగ్గరికి ఆయన చెయ్యి వస్తుంది. ఈ భూమి ఆయన వేసిన పునాది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు అనుకోవచ్చు, నా బిడ్డ ఇలాగ అయిపోయింది కదా, నా బిడ్డ జీవితం ఇలాగ అయింది, చదువు లేదు, ఉద్యోగం లేదు, ఎలా బ్రతుకుతాం, ఎలా బ్రతుకుతాడు, ఎలా బ్రతుకుతుంది, పెళ్ళి ఇలా జరిగింది, అలా జరిగింది, భవిష్యత్తు ఏంటి, అంతా అయిపోయింది, నా బలం ఉన్నప్పుడు నేనేం చేయలేకపోయాను, అన్నీ చాలా మిస్ అయిపోయాను, నేను వయసు అయిపోతుంది, జ్ఞానం పోయింది, బలం తగ్గిపోయింది అని అనుకుని ఏడుస్తున్నావు కదా. గుడ్ న్యూస్ ఏంటంటే మరలా రెండవ ఛాన్స్ దేవుడు మరలా నీకు ఇస్తా ఉన్నాడు. ఒంటరి అయిపోయిన నీ బ్రతుకులో మరలా కొత్త చిగురనేది నువ్వు చూస్తావు. పాడైన నీ కుటుంబము మరలా దేవుడు తిరిగి కట్టడానికి, విడిపించి రప్పించి దీవెనకరంగా నిలబెట్టడానికి రెండవ మారు ఆయన చెయ్యి చాచుతున్నాడు. ఈ వాగ్దానము నాకే అన్న వారందరూ రెండు చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా అని కేకలు వేయండి, స్తుతించండి, దేవునిని గణపరచండి. ఆయన రెండవ మారు మరలా చెయ్యి చాచుతున్నాడు. డబ్బులు ఇవ్వటానికి, గర్భఫలం ఇవ్వటానికి, ఇల్లు ఇవ్వటానికి, రక్షణ ఇవ్వటానికి, పాపము నుండి రక్షించడానికి, పడిపోయిన నిన్ను మరలా రెండవ మారు మరలా నిన్ను విడిపిస్తా ఉన్నాడు. అప్పులు, బాధలు, రోగము, వేదన, దైపు శక్తుల నుండి మరొకసారి ఆయన ఆజ్ఞ అనుగ్రహించబడతా ఉంది. విడువని దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. ఐగుప్తులో ఈ పేర్లను చూస్తుంటే చెదిరిపోయినటువంటి బిడ్డల్ని, ఆమేన్, ఎక్కడెక్కడికి చెదిరిపోయారో వారందరినీ విడిపిస్తాడు. విడిపించి ఎక్కడి నుంచి ఎక్కడికి చెదిరిపోయారో అక్కడికి తీసుకొస్తానంటున్నాడు. ఆమేన్. ఇశ్రాయేలీయులు చెదిరిపోయిన వారందరినీ ఆయా దేశాలు, దీపాలు, ప్రదేశాల్లో ఉన్నవారు మళ్ళీ తిరిగి వారందరినీ సమకూర్చటం. ఏ మొదటి స్థితి, ఏ ఆశీర్వాద స్థితి నువ్వు కోల్పోయావో, ఏ ఇంటికి దూరం అయిపోయావో, ఏ ప్రేమకి దూరం అయిపోయావో, ఏ పరిశుద్ధతకి దూరం అయిపోయావో, మరలా ఆయన చెయ్యి చాచి మరలా నిన్న బంధకాల నుండి పట్టుకుని వచ్చి నిన్ను స్థిరపరచనై ఉన్నాడు. మీరందరూ కూడా కొత్త చిగురు పడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏడవకండి, మీరు మీ పిల్లలు మళ్ళీ చిగురు పడతారు. నేనున్నా ప్రార్థించటానికి, చిగురింపచేసి ఫలింపజేయి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఏదేమైనా పరిస్థితులు ఎట్లున్నా కానీ నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు చిగురు పడతావు. ఓడిపోయాను, ఆస్తంతా పోయింది, రోగం వచ్చి నా బలమంతా పోయింది, నా జ్ఞానం అయిపోయింది, ఇంక ఏ ఛాన్స్ లేదు, నాకు బంగారు ఛాన్స్ దాటపెట్టుకున్నాను, బ్రతికిలాగ అయిపోయిందని అనుకుంటున్నావు కదా. ఈరోజు శుభవార్త, పరలోకం నుండి దేవుడు మరొకసారి నీకు తెలియపరుస్తున్న మాట ఏంటంటే రెండవ మారు ఆయన మరల చెయ్యి చాపుతున్నాడు. ఆమేన్. పోయిన వ్యాపారంలో మళ్ళీ అభివృద్ధి వస్తుంది. పాడైన కుటుంబం మళ్ళీ తిరగబడుతుంది. యేసు నామము ఎందుకు ఇంత బలముగా వెళ్తుందంటే ప్రపంచం అంతటిలో ఏ మనిషి బాధలో ఉన్నా యేసు వాక్యము చదవగా మనిషి బతికేస్తాడంతే. హల్లెలూయా. మనకి బంధువులు, స్నేహితులు కొన్ని సమయాలు ఉంటారు, కొన్ని నిజముగా కష్టం వచ్చినప్పుడు మన దగ్గరికి రారెవరు. వస్తారా? అన్నీ బాగుంటే మాత్రం వారు మాకు తెలుసండి. అదే అక్క, నువ్వు మా తోటికోడలకి, పెద్ద తోటికోడలకి, వాళ్ళ మనవరాళ్ళ తోటికోడలకి నీ బిడ్డనిచ్చారంట కదా. అవును, వాళ్ళకి మాది పులుసు. మరి ఇప్పుడు ఏంటి ఇలాగొచ్చారు? అదే ఇక్కడ ఆగుదామని, ఉందామని అందరూ వచ్చేస్తారు, అన్నీ తినేస్తారు శుభ్రంగా. మన పరిస్థితి బాగోపోతే ఫోన్ చేసినా రారు,
అదే వద్దాం అనుకుంటున్నాను, వస్తానులే ఏడవకు. మళ్ళీ దగ్గరికి వచ్చి సమయం వచ్చాక అదే మీ బావగారు ఎక్కడ సినిమాకి వెళ్దాం అన్నాడు, జీడి తోట చూసి వద్దాం అన్నాడు, నేను తర్వాత వస్తానులే. మళ్ళీ సారి ఫోన్ చేస్తే ఇంక ఫోన్ ఎత్తది. అందరూ దూరం అయిపోతారు పరిస్థితి బాగోలేనప్పుడు. కానీ పరిస్థితి బాగోలేనప్పుడు దగ్గరికి వచ్చే ఒకే ఒక దైవ కుమారుడు ఈయన, నజరేయుడైన యేసు. ఏడ్చే వాళ్ళ దగ్గర ఉంటాడు ఈయన. ఇదేమి మనసులో ఏంటో తెలియదు. మిగిలిన వారందరూ మనుషులు చేసిన వారందరూ కూడా బాగున్నప్పుడు ఉంటారు, బాగుగా లేనప్పుడు ఉండేవాడు, బాధలో ఉండేవాడు. కుమిలిపోతున్నప్పుడు అమ్మా నేనున్నాను, నిన్ను త్వరగా చేస్తానని ధైర్యం చెప్పేవాడు ఒకే ఒకడు, ఆదరణకర్త నజరేయుడైన యేసు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. మరలా మీరు నిలబడతారు, మరలా ఇల్లు కడతారు. ఒకవేళ ఉమ్మడిలో నీకు ఏదైనా అన్యాయం జరిగినా ఆ ఉమ్మడిలో ఉన్నవారు ఎవరు నీకు అన్యాయం చేశారో వారికే నువ్వు ధర్మం చేసే స్థాయికి ఎదుగుతావు, వారికి నీవు న్యాయం చేస్తావు. ఒకరోజు వచ్చి ఏడుస్తారు, నిన్ను మేము దూరం చేసాం, నీకు అన్యాయమే జరిగింది, కానీ ఆ సమయానికి మేము అలా చేసాం, కానీ భగవంతుడు నిన్ను మాకంటే తలపైన పెడతాడని మేము ఊహించలేదు, నిజముగా నీ మనసు మంచిది అంటూ వస్తారంతే. మీరందరూ రాసుకోండి ఈ మాటలు. నేను ఎన్నాళ్ళు వస్తాను అన్నాళ్ళు ఈ మాటలు చెప్తాను మీకు. మీరు బాగుపడిపోతూ అనేక మందికి సాక్షిగా ఉంటారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీకు విడుదల, మిమ్మల్ని రప్పిస్తున్నాడు ఆయన. ఎవరు నిన్ను బయటకు రాకుండా మూసేద్దామన్నా, ఎవరు ఎన్ని కేసులు పెట్టి ఇరికించినా దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు. ఆమేన్. చెర నుండి రప్పించడానికి, విడిపించడానికి ఆయన సమర్థుడు. మనల్ని పైకి ఎవరు మనుషులు పైకెత్తలేరు, ఎవరు మనకి సహాయం చేయలేరు. ఎవరికైనా వారికి ఎన్నున్నా సరిపోవు. అన్ని బొండాలు నీళ్ళు ఆలే తాగేస్తారు. నీకు బొండ ఉండదు, పుచ్చి ఉండదు, కానీ నీకు కొబ్బరి తోటనిచ్చే వాడొకడున్నాడు. హల్లెలూయా. వారే వ్యాపారాలు చేసుకుంటున్నారు, వారి పిల్లలే ఉద్యోగాలు, వారే వెతుక్కుంటున్నారు, కానీ నాకు నా బిడ్డకి ఏ సహాయం చేయట్లేదు, వీరేలా చూస్తే నేనేమైపోవాలని ఏడుస్తున్నావు కదా. వారు చేయటం కాదు, నీకు రెండవ మారు మరలా బలమైన ద్వారము నీ పట్ల తెరవబోతా ఉన్నాడు. బలమైన హస్తము తెరవబడతా ఉంది. ఆయన చెయ్యి చాపాడంటే అవన్నీ ఆ చేతి నుండి అన్ని సర్వ సమృద్ధి వచ్చేస్తాయి. వద్దు బాబు అన్నట్టు వస్తాయి. ఆమె చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక సమయంలో ఎంతో కష్టంలో ఉన్నాను నేను. అప్పుడు అనుకున్నాను, నా దగ్గరకు వచ్చి ఎవరైనా ఒక 10,000 రూపాయలు మీకు సహాయం చేస్తాను, లేదా తప్పిస్తాను, ఏడవకని చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉంటారా? అడిగిన ఇవ్వట్లేదు, అడగకుండా ఏమిస్తారు. ఇప్పుడు అడిగితే సరే నేను ఉన్నానులే అన్నవాడు ఎవడైనా ఉంటాడా? ఎవ్వరు లేరు. నేను మోటార్ సైకిల్ కొనుక్కున్నాను ఇక్కడ రాజమండ్రిలో. సేవకు పట్టుకెళ్తే అది క్రిస్మస్ రోజు ఫైనాన్స్ వాడు వచ్చి పట్టుకుపోయాడు దాన్ని. ఆయన నన్ను పట్టుకెళ్ళకరా, ఈరోజు మా క్రిస్మస్ జరుగుతుంది, మీరు 2 వాయిదాలు కట్టలేదు అన్నాడు. వాయిదా 1,550 రూపాయలు. ఎంత గట్టిగా చెప్పాలి? 1,550 రూపాయలు. 2 వాయిదాలు కట్టలేదు. కట్టడానికి ఏంటి? సంఘం ఏది, సేవ ఏది? ఉన్న వాళ్ళతో అలా నడిపిస్తూ ఉండేవాళ్ళు. కట్టలేదని పట్టుపోతా అన్నాడు. నేను అన్నాను, ఈరోజు మా క్రిస్మస్ బాబు, ఈవేళ ఏదో రకంగా వదిలేసే, రేపు నేను పట్టుకొచ్చి కడతానంటే నాకంటే తెలివైనడాడు. రేపు మీరు వచ్చి పట్టుకెళ్ళండి అన్నట్టు. బండి పట్టుకుపోతామని నడి రోడ్డు మీద బండి లాగేసుకున్నాడు. అది బైబిల్లో పట్టుకుని దిగిపోయాను. అటు ఇటు చూసిన ఎవరైనా చూసారా లేదా? సిగ్గు కదా. మళ్ళీ ఫైనాన్స్ వాడు బండి అట్టుపోయి, పాస్టర్ గారు బండి అట్టుపోయాడంటే ఎంత బాధ అది. అటు ఇటు చూస్తే నేను అనుకుంటున్నాను ఎవరు చూడలేదు, అందరూ చూసేసారు. మా సంఘ పెద్ద అక్కడి నుంచి చూస్తున్నాడు, పాస్టర్ గారు బండి అట్టుపోయాడు. ఎంత అవమానమా! లేనిప్పుడు బాధ, కష్టము గుండెని పిండేస్తుంది. నేనేమో పాంప్లెట్ పెట్టుకుని ఆ పక్కకి వెళ్తే ఆయన అన్నాడు, పాస్టర్ గారు నడుచుకుంటూ వస్తున్నారేమండి అన్నాడు.
కొంతమంది తెలుసుండి కూడా గుచ్చుతారు. ఏమి లేదులేండి అంటే, మీరు అక్కడ దాకా బండి మీద వచ్చారు కదా అన్నాడు. వచ్చాను, ఫైనాన్స్ వాడు బండి అట్టుకుపోయాడు అన్నాడు. అదేంటండి కట్టట్లేదో వాయిదాలు? ఎక్కడ కడతాం, ఏది కట్టడానికి? ఇంక బండి అట్టుకుపోయాడు అంటే ఇంకా అతను నన్ను ఏం గౌరవిస్తాడు చెప్పండి? అలాగా అండి అన్నాడు. అంతేగాని అయ్యో ఆ బండికి నేను ఇస్తాను డబ్బులు పోనీ అనలేదు. ఎవరు అనరు అలాగా. అంటారనుకుంటున్నావా? పైగా ఎంప్లాయ్ అతను, పెద్ద ఆఫీసర్ కూడా. ఏ ఆఫీసర్ కూడా ఏ సహాయం చేయలేడు. హల్లెలూయా చెప్పరే. నా బండి అడిగిపోయాడు అంతే. క్రిస్మస్ రాత్రి అయిపోయింది. మరుసటి రోజు డబ్బులు రాలేదు. ఒక 4-5 రోజులకి డబ్బులు పోగు చేసుకుని ఫైనాన్స్ కంపెనీకి వెళ్ళాను. అప్పుడు అనుకుంటున్నాను, ఎవరు ఇస్తారు మనకి? కనీసం ఒక 5,000 రూపాయలు సహాయం చేస్తే బాగుండు. ఎంత? కనీసం ఒక 3,000 సహాయం చేసేవాళ్ళు లేరు. ఎవరిని అడగలేను నేను, నా వల్ల కావట్లేదు. ఆ బాధ ఎంత బాధ అంటే మామూలు బాధ కాదు అది. అంత కష్టపడిన నన్ను దేవుడు సింహాసనం మీద తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. మీరు ఈ రోజు నుంచి లెక్క పెట్టుకోండి, రాసుకోండి. దేవుడు మరలా కృపా ద్వారాలు తెరుస్తున్నాడు. అందులో ఆయన దృష్టి నీ మీద ఉంటుంది, ఆయన మనస్సు నీ మీదే ఉంటుంది, నీ కుటుంబం మీదే ఉంటుంది, నీ చేయు ప్రయత్నం మీద ఉంటుంది, పని మీద ఉంటుంది. అన్ని విషయాల్లో నీ ప్రార్థన ఆలకించుచున్నాడు. ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడండి. ప్రభువా నన్ను దృష్టించేవా బాబు. సొలొమోను ప్రార్థన చేసినప్పుడు 2వ మారు కూడా ఆయనకు నువ్వు జవాబు ఇచ్చావు. ఆయన అడుగుతున్నాడు, ఈ మందిరం మీద నువ్వు ఉండాలి, ఇక్కడికి నీ కనుదృష్టి ఉండాలి, ఇక్కడ చేసే ప్రార్థనలు నువ్వు ఆలకించాలి. మాకు కష్టం వస్తే ఇంకెక్కడ ఏడుస్తాం మేము? ఈ మా ప్రజలందరూ ఏడవటానికి, బాధలు చెప్పుకోవటానికి ఈ స్థలం దగ్గరికి నువ్వు రావాలి. అందరూ వచ్చి ఏడిస్తే నువ్వు ప్రార్థన ఆలకిస్తావని బాబు అని చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. అక్కడే ఉంటానన్నాడు. ఇదిగో నీ ప్రార్థన నేను ఆలకించానన్నాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, 2 చేతులు ఆకాశం వైపు చాపి, బాబు నీవు ఉన్నావయ్యా, నువ్వు మరలా చూస్తావా, మరలా ఇస్తావా, మరలా నేను ఆనందంగా బ్రతికిస్తావా? నాకు ఆ బ్రతుకు ఉందా? ఇలాగే కుమిలిపోతూ చనిపోవాలేమో, ఇలా కుమిలిపోతూ ఇలా అందరికీ సేవ చేసి అనాదిగా అయిపోతానేమో అనుకున్నాను. కానీ ఈరోజు నీ సేవకుడు ముఖాంతరంలో మాట్లాడావు బాబు. పరలోకము నుండి వర్తమానం ఇచ్చావు. నా బిడ్డ మరలా పాస్ అవుతుందా? నా బిడ్డకు మళ్ళీ శుభకార్యం జరుగుతుందా? ఏడుస్తున్నావా? పోయిన ఆస్తి వస్తుందా? మాకు అన్యాయం జరిగింది, ఇంక న్యాయం జరుగుతుందా? జరుగుతుంది. నీ మీద ఆయన దృష్టి పెడుతున్నాడు. మరలా గర్భం వస్తుంది, మళ్ళీ ఇల్లు కడతావు, అప్పంతా తీర్చేస్తావు, మళ్ళీ ఐశ్వర్యవంతునిగానే ఉంటావు. ఆయన విడిచిపెట్టాడని అనుకుంటున్నావా? నీ విడిచి దూరమై శ్రమల పాలయ్యవు, కానీ ఆయన నిన్ను విడవలేదు. అన్యాయం చేసేవాడు కాదు, న్యాయమే జరుగుతుంది. నువ్వు ఓడిపోలేదు, నువ్వు ఒంటరి కాలేదు. ఆశీర్వాదం వస్తుంది, ఐశ్వర్యం కూడా కుమ్మరించబడుతుంది. యేసయ్యా నా పాపాలు క్షమించనడు. తెలుసో తెలియకో ఏదైనా తప్పిదం చేసేనేమో, ఏదైనా పాపం చేసేనేమో, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అందరు 2 చేతులు పైకెత్తిదప్పుడు నా చెయ్యి పట్టుకో యేసయ్యా, నా చెయ్యి పట్టుకో యేసయ్యా, నీవు నా పక్షంగా ఉండు బాబు, నీవు నాకు దేవుడిగా ఉండు బాబు. పడిపోయిన నా పాప స్థితి నుండి లేవనెత్తుతానన్నావు. మరలా 2వ మారు మరలా ఒక అవకాశం ఇస్తానన్నావు, దీవిస్తున్నానన్నావు. చాలు ఈ మాటయా, నీ మాట చాలయా, నీ మాట చాలయా. నీ మాట నిజమైనది, నువ్వు అబద్ధికుడు కాదు, నువ్వు సత్యమైన దేవుడవు. సొలొమోను
నీ ప్రార్థన నేను ఆలకించాను. నేను దృష్టి పెడతాను, నా మనసంతా నీ కుటుంబం మీద పెడతాను, నీ ప్రజల మీద పెడతాను. మనసున్న దేవుడే నిన్ను హెచ్చించబోతున్నాడు. మరలా ఐశ్వర్యము చూడబోతున్నావు, మరలా ఆరోగ్యం కలిగి ఉండబోతున్నావు, మరలా నాయకునిగా బయటకు రాబోతున్నావు, నాయకురాలుగా ఎదుగుపోతా ఉన్నావు. పోయిన ఉద్యోగం మరలా రాబోతా ఉంది, మరలా నీ చేతికి ఇవ్వబోతా ఉన్నాడు. ఎక్కడ శ్రమ పడ్డావో దానిని దేవుడి చేతికి అప్పగించబోతా ఉన్నాడు. అందరూ ప్రార్థన చేయండి. నా పాపాలు క్షమించేసి నన్ను పరిశుద్ధపరిచేయండి. అందరూ పిలవండి, యేసయ్యా 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 అని ఆపకుండా పిలవండి, ఆపకుండా పిలవండి. ఎంత సమయం పిలుస్తావు పిలువు. హల్లెలూయా హల్లెలూయా.